నెల్లూరులోని బారా షాహీ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రొట్టెలు మార్చుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ మొదటి రోజు నుంచే భక్తుల కోలాహలం కనిపిస్తుంది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక స్వర్ణాల చెరువులో గజ ఈతగాళ్లు బొట్లతో గస్తీ నిర్వహిస్తున్నట్లు అధికారులు. ఇక 18న గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. దర్గాలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్న యంత్రాంగం 5,000కు పైగా సిబ్బందిని నియమించారు. మంచిర్యాల నుండి వచ్చినాం తెలంగాణ. మేము మొత్తం 25 మెంబర్స్ వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తాము. 5 ఇయర్స్ నుండి వస్తున్నాం. నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ సంపాదన రొట్టె, జాబ్ రొట్టె, హెల్త్ రొట్టె తీసుకెళ్లాను. ఇప్పుడు కోరికలు తీరాయి. ఇప్పుడు మళ్ళీ వదిలిపెట్టాను. ఇంకా 2-3 కోరికలు ఉన్నాయి. బాబా దయ వల్ల అవి కూడా మళ్ళీ మాకు కోరికలు నెరవేరుతాయని మేము 2011లో మాకు పిల్లలు లేరని వేరే వాళ్ళు ముస్లిం వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర రొట్టెలు ఇచ్చారు. అవి మేము తిన్నామన్నమాట. అది తిన్నాకనే మాకు పెద్ద బాబు అనేది పుట్టింది. దానివల్ల మేము ఈరోజు ఫస్ట్ సార్ వచ్చి మా మొక్కుబడి అయితే మేము రొట్టెలు వదిలి తీర్చుకోవడానికి వచ్చాము. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అన్నీ చాలా మంచిగానే ప్రిపేర్ చేశారు.